అందరికీ నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది కదూ. కాని అది కేవలం చీకటి రాత్రి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన సమయం కూడా. అయితే ఈ రోజున మనం తెలియక చేసే కొన్ని పొరపాట్లుంటాయంట. అవేంటో, వాటి వెలుతున్న కారణాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్తే మనందరికీ వచ్చే మొదటి డౌట్ ఇదే. చంద్రుడు అస్సలు కనిపించని రోజుకి ఎందుకంత పవర్? ఆకాశంలో వెన్నెల లేకపోతే మన జీవితాల మీద దాని ప్రభావం ఏంటి? ఈ మిస్టరీని ఛేదిస్తేగాని అమావాస్య అసలు విషయం మనకర్థం కాదు. వేద జ్యోతిష్యం ప్రకారం చూస్తే అమావాస్య అంటే కొత్త చంద్రుడు రోజు. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు చంద్రుడి పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చంద్రుడికి మన మనస్సుకి, మన ఎమోషన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో చంద్రుడి శక్తి తగ్గినప్పుడు మన మనస్సు కూడా కొంచెం అటూ ఇటూ అవుతుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, ఈ టైంని మన పితృదేవతలను గుర్తు చేసుకోవడానికి, పూజలు, ధ్యానం లాంటివి చేసుకోవడానికి వాడుకోమన్నారు. సరే, ఇప్పుడు మొదటి కేటగిరీ చూద్దాం. అవేంటంటే వ్యక్తిగత నియమాలు. అంటే ఈ సెన్సిటివ్ రోజున మన ఎనర్జీని కాపాడుకోవడానికి మన పూర్వీకులు కొన్ని రూల్స్ పెట్టారు. అవేంటో చూద్దామా? ఈ స్లైడ్లో ఉన్నవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ మన పర్సనల్ పనులకు సంబంధించినవి. ఉదాహరణకు, అమావాస్య రోజు గోళ్లు కత్తిరించుకోవడం, హెయిర్ కట్, షేవింగ్ లాంటివి చెయ్యకూడదు అని చాలా గట్టిగా నమ్ముతారు. అలాగే కొత్త బట్టలు వేసుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం కూడా వద్దంటారు. అంతేకాదు, ఈరోజు నెగటివ్ ఎనర్జీ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి భార్యాభర్తలు కూడా శారీరకంగా దూరంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. సో దీని వెనుకున్న అసలు లాజిక్ ఏంటంటే, మన శక్తిని మనం కాపాడుకోవడం. ఇందాక చెప్పిన పనులు చేస్తే మన బాడీలో ఉండే లైఫ్ ఫోర్స్, అంటే జీవశక్తి తగ్గిపోతుందని, నెగటివ్ ఎనర్జీ లేదా దరిద్రం లాంటివి మనల్ని అంటుకునే ఛాన్స్ ఉందని మన పెద్దల నమ్మకం. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు సుమా, జస్ట్ ఒక జాగ్రత్తగా చెప్పారు. ఓకే, పర్సనల్ రూల్స్ గురించైతే తెలుసుకున్నాం. మరి మన లైఫ్లో తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు, కొత్తగా మొదలుపెట్టే పనుల సంగతేంటి? వాటిని అమావాస్య రోజునే ఎందుకు వాయిదా వేయమంటారో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. చంద్రుని శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసే పనుల రిజల్ట్ కూడా అంత బలంగా ఉండదని ఒక నమ్మకం. అందుకే చూడండి, పెళ్లిళ్ళు, గృహప్రవేశాల లాంటి శుభకార్యాలు అస్సలు పెట్టరు. అలాగే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడం, కొత్త వెహికల్స్ కొనడం, ఇలాంటివి ఏవీ చేయడానికి ఇది సరైన టైం కాదంటారు. మరీ అర్జెంట్ అయితే తప్ప లాంగ్ జర్నీలు కూడా పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిదని సలహా ఇస్తారు. ఇది చాలా చాలా స్పెషల్ రోల్. జాగ్రత్తగా వినండి. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదట. ఎందుకంటే అలా చేస్తే లక్ష్మీదేవికి కోపమొస్తుందని, ఇంట్లోకి వచ్చే డబ్బు ఆగిపోతుందని చాలా గట్టిగా నమ్ముతారు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని మన సంప్రదాయంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అమావాస్య ప్రభావం కేవలం మనం చేసే పనుల మీదే కాదు, మనం తినే ఫుడ్, మన బిహేవియర్ మీద కూడా ఉంటుందంట. ఈరోజు ఇమోషన్స్ కొంచెం హైలో ఉంటాయి కాబట్టి ఫుడ్, బిహేవియర్ విషయంలో కొన్ని రూల్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. అమావాస్య రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే సింపుల్గా జీర్ణమయ్యే వెజిటేరియన్ ఫుడ్ అన్నమాట. నాన్ వెజ్, ఆల్కహాల్ లాంటి వాటికి కంప్లీట్గా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మనసుని ఇంకా కంట్రోల్ తప్పేలా చేస్తాయని నమ్ముతారు. వీలైతే ఫాస్టింగ్ చేయడం లేదా కనీసం మరీ ఎక్కువగా తినకుండా ఉండడం చాలా మంచిదే. ఇక ప్రవర్తన విషయానికి వస్తే, చెప్పాను గదా, ఎమోషన్స్ పీక్స్లో ఉంటాయని. సో కోపానికి, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. సూర్యాస్తమయం టైంలో పడుకోకూడదని అంటారు, ఎందుకంటే అది మనలోని ఎనర్జీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుందట. అలాగే లేట్గా నిద్రలేవడం, రాత్రిపూట శ్మశానాల లాంటి ఒంటరి ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. ఆఖరికి పవిత్రంగా చూసుకునే తులసి ఆకులను కూడా ఈరోజు గిల్లకూడదు. ఇన్ని రూల్స్, ఇన్ని చెయ్యకూడని పనులు విన్నాక అరే, అమావాస్య అంటే ఏదో నెగటివ్ డే ఏమో అనిపిస్తుంది కదా. కాని అస్సలు కాదండి. నిజం చెప్పాలంటే ఇది మనం స్పిరిచువల్గా ఎదగడానికి, మంచి పనులు చేయడానికి ప్రకృతి ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చ్యూనిటీ. మరి ఆ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం విషయాన్ని ఒకే చోట చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమావాస్య రోజు బయటి పనులకు, మెటీరియల్ విషయాలకు బ్రేక్ ఇచ్చి మన లోపలికి, అంటే ఆధ్యాత్మికత వైపు మనసుపెట్టాలి. కొత్త పనులు స్టార్ట్ చేసే బదులు మన పితృదేవతలను పూజించడం, దానధర్మాలు చెయ్యడం, మెడిటేషన్ చేయడం, ఇవి చెయ్యాలన్నమాట. మరి ప్రాక్టికల్గా ఏం చెయ్యొచ్చు?
ఫస్ట్, పితృదేవతలకు తర్పణాలు వదలడం. దీనివల్ల వారి ఆశీస్సులు మనకు దొరుకుతాయి. రెండోది, పేదవాళ్లకు అన్నదానం లేదా బట్టలు దానం చేయడం వల్ల మనకు పుణ్యమొస్తుంది. ఇంకా శివుణ్ణి పూజించడం, మంత్రాలు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మెడిటేషన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంటే మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ నియమాలు, ఆచారాల వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కాబట్టి అమావాస్య అంటే భయపడాల్సిన రోజో, నెగటివ్ రోజో కాదు. మన ఫాస్ట్ లైఫ్ నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని మన లోపలికి మనం చూసుకునే ఒక గొప్ప అవకాశం. మనల్ని మనం క్లీన్ చేసుకుని మన స్పిరిచువల్ రూట్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రకృతి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ టైం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం మాట్లాడుకున్న ఈ ఆచారాలు, ఈ నియమాలు ఇవన్నీ కేవలం తరతరాలుగా వస్తున్న నమ్మకాలు మాత్రమేనా? లేక చంద్రుడి సైకిల్కి తగ్గట్టుగా మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేసే సైంటిఫిక్ పద్ధతులా? దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిది.